సీఎం జగన్ అన్న ఒక ప్రశ్న అడుగుతున్నా, అంతఃకరణ శుద్ధిగా అంటే అర్థం తెలుసా అని వైఎస్ సునీత జగన్ను ప్రశ్నించారు. మా నాన్న తమ నుంచి దూరమై 5 ఏళ్లు అయిందని, ఇప్పటికీ దోషులు బయటే ఉన్నారని అన్నారు. దివంగత వైఎస్ వివేకానందరెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం కడపలో జరిగిన స్మారక సభలో ఆమె మాట్లాడారు. వివేకకు అంతా కీడు ఎలా తలపెట్టారని ఆలోచిస్తున్నప్పుడే జగన్ సీఎం అయ్యారని, ప్రజలందరికీ న్యాయం చేస్తానని జగనన్న ప్రమాణ స్వీకారం చేశారని, జగనన్న ప్రమాణ స్వీకారం చూసి మేమంతా గర్వపడ్డామన్నారు ఆమె. వివేకాను చంపించిన వారికి శిక్ష పడేలా చేయాల్సిన బాధ్యత జగన్కు ఉందన్నారు. వైసీపీ పునాదులన్నీ రక్తంతో నిండి ఉన్నాయని, వివేక రక్తం, కోడికత్తి రక్తంతో పునాదులు తడిచాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సునీత. తన తండ్రిని చంపిన నేరస్తులను శిక్షించాలని పోరాడుతున్న తనపై నింద మోపడం అన్యాయమన్నారు. వివేక హత్యతో సంబంధం ఉంటే తన కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు ఆమె. వివేక మొదట్లో కమ్యూనిస్టు పార్టీలో ఉండేవారని, ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లోకి మారారన్నారు. వివేక అన్నమాట జవదాటని తమ్ముడని, చెల్లెలంటే ఆయనకెంతో ప్రాణమన్నారు. కానీ జగన్ మాత్రం చెల్లెల గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా వివరిస్తున్నారని సునీత ఆరోపించారు. 2009లో జగన్ అన్న రాజకీయాల్లోకి రావాలనుకున్నారని, 2009లోనే వివేకానందరెడ్డి రాజకీయాల నుంచి రిటైర్డ్ అవ్వాలనుకున్నారని, ఫ్యాక్షన్ హింసను తగ్గించాలని వివేక నిత్యం ఆలోచించేవారని గుర్తు చేశారామె. తాను అమెరికాలో చదివేటప్పుడు అక్కడికి వచ్చి 2-3 వారాల కంటే ఎక్కువ ఉండేవారు కాదు అని, వివేక జీవితాంతం దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కోసం పనిచేస్తారని తెలియజేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, తోబుట్టువులతో అన్న అని పిలిపించుకున్న వారే అయిన వారిని హత్య చేసిన హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. నేడు వైఎస్ వివేకానందరెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించిన కార్యక్రమానికి షర్మిల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఏపీ సీఎం వైఎస్ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి మరణంతో ఎక్కువగా నష్టపోయింది చిన్నమ్మ సౌభాగ్యమ్మ కుమార్తె సునీతనే అని పేర్కొన్నారు షర్మిల. సీఎం జగన్ ఇంతలా దిగజారిపోతారని తాను కల్లో కూడా అనుకోలేదన్నారు. కష్టకాలంలో అండగా ఉండాల్సిన కుటుంబ సభ్యులే తనను నిందితురాలిగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల. ఎవరు అండగా ఉన్నా లేకపోయినా సునీతకు అండగా తాను ఉంటానని భరోసా ఇచ్చారు. ఆస్తి కోసం, అధికారం కోసమో ఈ మాటలు చెప్పడం లేదని, సునీతను చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టే తన బాధను అర్థం చేసుకున్నానన్నారు ఆమె. సునీతకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, తన కుటుంబానికి మాట ఇస్తున్నానని షర్మిల భావోద్వేగంతో మాట్లాడారు. వివేకానందరెడ్డి కోప్పడమే ఇంతవరకు తాను చూడలేదని, అలాంటిది ఆయనకి అంత క్రూరమైన చావు రావడం తట్టుకోలేకపోతున్నానని షర్మిల వ్యాఖ్యానించారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఆత్మీయ సమావేశం కడప జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. సునీతారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఈ సమావేశంలో క్లారిటీ ఇవ్వనున్నారని ఉద్దేశంతోనే చాలా మంది నేతలు కూడా ఈ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఇక తను రాజకీయాల్లోకి వస్తానా లేదా అనేది ముఖ్యం కాదని, కానీ ప్రజాక్షేత్రంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారని వైఎస్ సునీత అన్నారు. వచ్చే ఎన్నికలలో మాత్రం అన్న వైఎస్ జగన్ కు మాత్రం ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు ఆమె. తద్వారా తనకు జ్యుడిషియరీలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారని సునీత స్పష్టం చేశారు. ఇక ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారా లేదా అనే దానిపై క్లారిటీ ఇవ్వలేకపోయారు సునీతారెడ్డి. అయితే సునీత పొలిటికల్ ఎంట్రీపై షర్మిల స్పందిస్తూ, సునీత తనతోనే తన వెంటే ఉన్నారని, ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని షర్మిల స్పష్టం చేశారు. సాక్షిలో రకరకాల కథనాలు వేస్తున్నారు. సాక్షి చైర్మన్ భారతి గారికి నాకు విన్నపం, మీ దగ్గర ఆధారాలుంటే అవి దయచేసి ఇన్వెస్టిగేషన్కి ఏజెన్సీకి, పోలీసులకి అప్పగించండి. మీకోసం అంత కష్టపడిన మనిషి మీద అంత దారుణంగా హత్య చేస్తే ఆ హత్య వెనుక ఉండే కుట్రకోణాలన్నీ బయటకు తీయాల్సిన బాధ్యత మీకు లేదా? ఇంకా ఎక్కువ ఉండాలి. ఆయన చనిపోయాక ఒక్కసారైనా ఆయన జయంతికి కానీ, ఆయన వర్ధంతికి కానీ, ఆయన సమాధుల దగ్గరకు వచ్చారా? అన్నం పెట్టిన చేతిని నరకడమే కాకుండా ఆ నైరాన్ని ఆయన కుటుంబ సభ్యుల మీదకి నెట్టడం, ఆ కుటుంబాన్ని అడుగడుగునా వేధించడం, వారి వ్యక్తిగత మీద బురద చల్లడం మనం చూస్తున్నాం. రాజకీయం అంటే ప్రజలకు మంచి చేయడం కోసమే అనేలా బ్రతికిన వివేకమన్నను చూసాం. ఇప్పుడు ప్రజాశ్రేయస్సు అనే మాటకు అర్థం తెలియని రాక్షస నాయకులను చూస్తున్నాం. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో తల్లడిల్లుతూ న్యాయం కోసం పోరాడే ఆడకూతురు ఒకవైపు, చంపించిన వాళ్ళు, వాళ్ళని రక్షిస్తున్న ప్రభుత్వము, వీళ్ళందరినీ ఒకవైపు చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి. వివేకానందరెడ్డి గారి రక్తం, కోడికత్తి శ్రీను గారి రక్తం. వైఎస్ఆర్సీపీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు మీకందరికీ ఒక సలహా, మీ భవిష్యత్తు కోసం ఈ గవర్నమెంట్ నుంచి బయటికి రండి. లేకపోతే మీ భవిష్యత్తు గురించి మీరు ఈ గవర్నమెంట్ నుంచి బయటికి రండి, లేకపోతే ఈ పాపం మీకు కూడా చుట్టుకుంటుంది. ఆయనతో పాటు
మిమ్మల్ని కూడా ఊబిలోకి తీసుకెళ్తాడు. తప్పు మీద మంచి గెలవగలదని చూపిద్దాం. అబద్ధం మీద నిజం గెలవగలదని చూపిద్దాం. అన్యాయం మీద న్యాయం గెలవగలదని నిరూపిద్దాం. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సిపి పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారి రక్తం, కోడికత్తి శ్రీను గారి రక్తం, సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా బెదిరించారు, బూతులు తిట్టారు. తోడబుట్టిన చెల్లెళ్ళు అని చూడకుండా అవమానించారు. క్యాంపెయిన్ చేశాడు కదా, వైసీపీ నిలబెట్టిన అభ్యర్థులను ఆయన అంగీకరించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించి అదే వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేసిన వ్యక్తి. ఆ రోజు మీకు కనిపించలేదు వివేకానంద రెడ్డి క్యారెక్టర్, కానీ ఈరోజు పైనేమో రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ, కిందేమో వివేకానంద రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్. భావ్యమేనా? మనుషులేనా? అంతటితో ఆగారా? సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా బెదిరించారు, బూతులు తిట్టారు. తోడబుట్టిన చెల్లెళ్ళు అని చూడకుండా అవమానించారు.